ఒకవేళ మనిషి ఉండగా శత్రుత్వాలు లేకపోతే భేదాభిప్రాయాలు విభేదాలు అనేటువంటివి ఉండగా రాజకీయాల్లో సహజంగానే ఒక మనిషి మరణించిన తర్వాత భౌతికంగా దూరం అయిన తర్వాత కూడా ఇంకా శత్రుత్వాన్ని కొనసాగించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టే పద్మనాభం గారు అంత్యక్రియల సందర్భంలో చట్టపరంగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలు ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఓ మాజీ మంత్రికి కల్పించాల్సినటువంటి మినిమం కర్టసీ అది. కానీ ఎందుకు దాన్ని వద్దు అని చెప్పి వారు నిరాకరించారని అంటే ముందే దానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకి తెలుసు కాబట్టి. ఆయన బ్రతికున్నంతకాలం ఆయన ఏ రకంగా పద్మనాభం గారిని అనగదొక్కాలి, కాపు అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు గారికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన గుండెల్లో భయం అనేటువంటిది పుట్టేటటువంటి పరిస్థితి. అందుగురించే ఈవేళ చనిపోయిన మనిషికి సంస్మరణ సభ పెట్టి అక్కడ ఆయనను స్మరించుకునేటటువంటి కార్యక్రమం చేస్తే దానికి కూడా ఆంక్షలు పెట్టి అరే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఈ కులం ఆ కులం అని చెప్పి అందులో కూడా స్ప్లిట్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ శాసనసభ్యులే బోండా ఉమా గారు మరి ఇవాళ ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఎట్లా ఎంతో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను అంటున్నారు. అంటే ఎంత నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తితో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే అర్థమవుతుంది. అసలు వీటన్నిటికంటే కూడా ఎప్పుడైతే పిల్లనిచ్చినటువంటి మామకే వెన్నుపోటు పొడిచానని అంటే అక్కడే ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన మైండ్ సెట్ ఎట్లా వర్క్ చేస్తుందనేటువంటి స్పష్టంగా అర్థమైపోతుంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వేదో మారినట్టుగా ఎన్నికలకు ముందు ఒక డ్రామా ఆర్టిస్ట్ మాదిరిగా మీరు మీ కొడుకు లేకపోతే మీ మిత్ర బృందాలు అందరూ కలిపి ఒక డ్రామాని ప్లే చేశారు. ప్రజలు మోసపోయి మళ్ళీ తిరిగి నిన్ను నమ్మి ఓట్లు వేశారు. బట్ ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా కాపుల్ని ఏదైతే మీరు ఒక యాక్టర్ని పక్కన పెట్టుకుని యాక్టింగ్లు చేస్తూ ఉన్నారు, ఈ యాక్టింగ్లు ఎక్కువ రోజులు నడవవు. మనిషి చనిపోతే కూడా ఆ మనిషి మీద ఇంకా అంత కడుపు మంట ఎందుకు మీకు? ఆ మనిషి పేరు చెప్తే భయం మీకు. ముద్రగడ పద్మనాభం గారి పేరు చెప్తే ప్యాంట్లు తడిచేటటువంటి పరిస్థితి ఈరోజు కూడా మనిషి చనిపోయిన తర్వాత. మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా దయచేసి మీరు కూడా మనిషే, మానవత్వం ఉండాలి. మనిషి అనేవాడికి అసలు ముందు పరిపాలన చేసేవాడికి రాష్ట్ర ప్రజల్ని పరిపాలించాలి, మనం వాళ్ళకి మంచి చేయాలి అనేవాడికి మంచి మనసు ఉండాలి. మనసు హృదయం అనేది కాస్త ప్రజల కోసం ఆలోచించేటటువంటి తత్వం ఒక సాటి మనిషికి ఆ ప్రేమానురాగాలు అనేది షేర్ చేసుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అయితేనే ప్రజలకు మంచి చేయగలుగుతారు, పరిపాలించేటటువంటి సీట్లలో కూర్చున్నాం. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మీద అక్కసు కక్కుతూ ఉన్నారని అంటే అసలు మీ మనసుల్లో మీ మనసు ఎటువంటిది అనేటువంటిది అక్కడే అర్థమవుతాం. సో ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మార్చుకోండి.